నేటి కాలంలో ఆడపిల్లలు మహిళలు ఎటువంటి మెలకువలు పాటించడం శ్రేయస్కరం? భద్రత. ఒక స్త్రీ వెనక సంపూర్ణమైనటువంటి ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబానికి ఒక మూలం స్త్రీ అనంటే. అందుకే స్త్రీమూర్తిని మన శాస్త్రంలో, మన పరంపరలో ఎంతో గౌరవంగా, సాక్షాత్తుగా మనం అమ్మవారి స్వరూపంగానే స్త్రీలని భావిస్తాం. అలాగే చూడాలి అనే మనకి శాస్త్రములు చెబుతున్నాయి. విశేషంగా దుర్గా సప్తశతిలో ఒక మాట ఉంది. ఏమిటి? విద్యా సమస్త స్తవదేవి భేదా స్త్రియ సమస్త సకల జగత్సు అని ఒక మాట ఉంది. అంటే అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమిటిది అనంటే, ఈ జగత్తులో ఉండేటటువంటి స్త్రీమూర్తులందరూ కూడా నీ యొక్క స్వరూపాలు అని ఆ మాట యొక్క అర్థం. కాబట్టి అటువంటి ఆ ఒక స్త్రీ వెనక సంపూర్ణమైనటువంటి ఒక కుటుంబమే ఉంది. కాబట్టి అటువంటి స్త్రీలని ఎంతో మనం గౌరవంగా చూడాలి. వాళ్ళ విషయంలో చాలా గౌరవంగా చూడాలి. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళని చక్కగా చూసుకోవాలి. ఆ బాధ్యత అందరికీ కూడా ఉంది. అదేవిధంగా ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇప్పుడు కాలంలో ఏదో ఆధునిక కాలంలో ఏదో ఈ ఉచ్ఛృంఖలమైనటువంటి ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కుటుంబ వ్యవస్థను చూడగానే ఇదంతా ఏదో ఒక బంధనంలాగా, ఇదంతా మేము ఎందుకు చేయాలి, మేమంతా స్వతంత్రంగా బతకాలి, అది ఇది అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థకి, ఈ నియమాలకి, వీటన్నిటి కూడా మేము ఎందుకు కట్టుబడి ఉండాలి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని యొక్క వాస్తవికత ఏమిటి అనేదాన్ని అందరూ కూడా, దీని యొక్క వాస్తవికత ఏమిటి, దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేదాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది, వివాహ వ్యవస్థ. ఈ వివాహం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే సంతానోత్పత్తి. ఈ సంతానం ఎందుకు, దీని యొక్క ఉత్పత్తి ద్వారా ఏమిటి ప్రయోజనం అని కొంతమందికి మళ్ళీ అదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ వివాహం, దీని ద్వారా ఆ సంతానోత్పత్తి, ఆ వంశవృద్ధి అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం అనంటే, ఒక వంశంలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఒక వంశంలో, ఒక కుటుంబంలో మనకి జన్మ అనేది లభిస్తుంది. ఆ తర్వాత జన్మ లభించిన తర్వాత ఆ వ్యవస్థలో మనకి ఒక ధార్మికమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. ఆ ధార్మికమైనటువంటి మార్గదర్శనం ద్వారా ఈ మనుష్య జన్మని మనం సార్థకపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు. వాళ్ళకి పెళ్ళైనటువంటి దంపతులు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు, నా దగ్గర ఏదో విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏమిటి అనంటే, మేము సంతానం వద్దు అని అనుకుంటున్నాం అని అన్నారు. ఎందుకు, ఏమైంది, ఎందుకు అలాగా అని నేను అడిగాను. అడిగినప్పుడు ఏమైంది అంటే వాళ్ళు చెప్పారు, మేము ఈ జీవితంలో చాలా కష్టపడుతూ ఉన్నాం. మా వల్ల ఇంకొక మనిషి పుట్టి ఆ మనిషిని మళ్ళీ మేము ఈ సంసారంలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. మేము కనుక పిల్లల్ని కంటే ఏమవుతుంది అంటే వాళ్ళని మేము సంసారంలోకి లాగినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మాలాగే కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మా వల్ల ఒక వ్యక్తి కష్టపడడం ఎందుకు అని చెప్పి మేము వద్దనుకుంటున్నాము అని చెప్పి కొంతమంది అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పా, మీరు ఏదో మంచి మనసుతో ఆలోచిస్తున్నారు, అది సరే, మీ మంచి మనస్సుకి సంతోషం, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. కానీ మీరు చేస్తున్న ఆలోచన మాత్రం తప్పు. ఎందుకు అనంటే, ఒక జీవి పుట్టడం అనేది ఏదైతే ఉంటుందో అది ఆ జీవి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది. ఒక మనిషి అయినా ఒక ప్రాణి అయినా పుట్టాలి అనంటే కర్మానుసారంగా జరుగుతుంది. ఆ పుట్టవలసినటువంటి జీవి మీ కడుపున పుడుతున్నాడే తప్ప మీరు కనుక వద్దనుకుంటే ఇంకా జీవికి జన్మే లేదు అని మాత్రం అర్థం కాదు. ఇక్కడ గనక అవకాశం లేదు అంటే ఎక్కడో ఒక చోట ఆ కర్మ అనేది మనిషి వెనక ఉండనే ఉంటుంది. అది మనిషిని తోస్తూనే ఉంటుంది, వెళ్ళు అని చెప్పి ముందుకు తోస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మకి మీరు అవకాశం ఇవ్వనంత మాత్రాన ఇంకా మీరేమంటున్నారు, మేము జన్మనిస్తే ఒక జీవిని మేము బలవంతంగా ఈ సంసారంలోకి లాగినట్టు అవుతుంది అని మీరు అంటున్నారు. కానీ ఆ జీవి ఉండేదే సంసారంలో. కాబట్టి ఇక్కడ అవకాశం లేకపోయినా ఇంకెక్కడైనా ఆ జీవికి జన్మ అనేది రావాల్సిందే, ఆ కర్మానుసారంగా జన్మ అనేది రావాల్సిందే. అయితే మీరు మంచి స్థితిలో ఉన్నారు, ఎక్కడో ఆ జీవికి జన్మ వచ్చి మళ్ళీ ఎక్కడొస్తుందో తెలియదు, ఇంకెక్కడెక్కడ వస్తుందో తెలియదు. కానీ మీరు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి మీ నుంచి ఆ జన్మ గనక ఆ ప్రాణికి, ఆ జీవికి లభిస్తే, మీరు గనక ఆ జీవికి ఒక మంచి సంస్కారాన్ని ఇచ్చి చక్కగా గొప్పవాడినిగా చేస్తే ఏమవుతుంది అనంటే ఆ జీవికి మీరంత ఉపకారం చేసినటువంటి వాళ్ళు అవుతారు.
మీ నుంచి జన్మని పొందినప్పుడు, ఎందుకంటే అసలు ఈ మనుష్య జన్మ అనేది రావడానికి కారణం ఏమిటి, మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఆ మోక్షాన్ని పొందడం. అంటే మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలోనే కుదురుతుందో లేదో అది వేరే విషయం, కానీ కనీసం దానికి కావాల్సినటువంటి సాధనైనా చేయొచ్చు కదా. సాధన చేయడానికైనా అవకాశం ఉండేది మనుష్య జన్మలోనే కదా. వేరే ఏదైనా జంతువు జన్మ వచ్చిందంటే అక్కడ ఈ మోక్ష సాధన ఇవేమి కూడా ఉండవు. అలాగని ఏదో మేము ఇప్పుడు వద్దనుకున్నంత మాత్రాన జన్మ ఆగిపోతుంది, ఈ సంసారం నుంచి వాడికి మోక్షం వచ్చేస్తుందని మాత్రం అర్థం అని కాదు. సంసారం అనేది ఉండనే ఉంటుంది. శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఆ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, ఇది అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనంటే దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గమే ఒక సాధనం కావాలి. ఆ సాధనమే ఈ మనుష్య శరీరం. కాబట్టి ఒక వ్యక్తి, ఒక జీవి మన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ జీవి చేసుకోవాల్సినటువంటి మోక్ష సాధనకి మనం ఒక మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. ఇది దాని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మనం ఆ జీవికి కావాల్సినట్టు ఆ జన్మించిన తర్వాత ఆ జీవిని చక్కగా మనం చూసుకొని, మన సంతతిని చక్కగా మనం చూసుకొని వాళ్ళకి మంచి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి మార్గంలోని కనుక వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మనం వాళ్ళకు ఒక మంచి జన్మని చూపించినటువంటి వాళ్ళం అవుతాం. అదే ఇక్కడ కాకుండా వాళ్ళకి ఇంకెక్కడ జన్మ వచ్చిందంటే మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఏ మార్గంలో వాళ్ళు ఈ మార్గం వాళ్ళకి లభిస్తుందా లేదా అనేది మనం చెప్పలేం. అదే మనకను కనుక జన్మిస్తే మనం వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించగల వాళ్ళం అవుతాం. కాబట్టి మీ మనస్సులో మీరు మంచి చేయాలనే మీరు అనుకున్నారు, కానీ చేస్తున్నటువంటిది మాత్రం తప్పు అవుతుంది. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ సంతతి అనేది కలిగింది అని అంటే అప్పుడు మీరు ఒక జీవికి ఆ మోక్ష సాధన, ఈ సంసారం నుంచి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఒక ఉపాయాన్ని మీరు చూపించిన వాళ్ళు అవుతారు. అసలు దీని యొక్క ఉద్దేశ్యమే ఉండేది అది. ఈ వివాహం, ఈ ప్రజోత్పత్తి, సంతానోత్పత్తి, వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉండేదే అందుకోసమే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క వంశంలోనూ ఒక ధర్మాచరణ పరంపర అనేది ఉంటుంది. ఆయా ఒక దేవతారాధన, అలాగే మన ఇంటి దేవుడు అని అంటాం. ఒక్కొక్కళ్ళు మా ఇంటి దేవుడు ఈయన, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు నరసింహస్వామి, అమ్మవారు, ఈయన రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. అంటే వెనకటి కాలంలో ఏదో ఒక కాలంలో ఆ వంశంలో వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఒక దేవతారాధనని ప్రారంభించారు. అదే అలా వరుసగా వస్తూ ఉన్నది. దాన్నే ఇంటి దేవుడు అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఒక వంశంలో పుట్టి ఆ వంశంలో వచ్చినటువంటి ధార్మికమైన ఆచరణలు వీటన్నిటిని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వంశంలో జన్మించినటువంటి అందరి వ్యక్తులకి కూడా ఒక మంచి మార్గం, ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా ముక్తులవ్వడానికి ఒక మంచి మార్గం అనేది లభిస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ పరంపర, ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చింది. అందుకోసం ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫలానా సంస్కారంతో ఉండాలి, ఇటువంటి ఆచరణలను చెయ్యాలి అని చెప్పిందే అందుకోసం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చిందే అందుకోసం. ఇదంతా కూడా అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక జీవికి జన్మనివ్వాలి, ఈ సాధనకు కావలసినటువంటి ఈ శరీరాన్ని మనకి ఇచ్చేటటువంటి కావలసినటువంటి జన్మను మనకి ఇచ్చేది ఎవరు అనంటే స్త్రీలు. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా చూసుకోవాలి అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని ఏదో ఊరికే పైపైన చూసినప్పుడు ఇదంతా ఏమిటి, ఇదేదో బంధనంలాగా ఉంది, అది ఇది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఈ వ్యవస్థ, ఇది కుటుంబ వ్యవస్థ ఏమిటి, ఈ పరంపరలు ఏమిటి, ఈ ఆచరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకేదో బంధనంలాగా ఉన్నాయి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామందికి చెప్తుంటా, మీకు కొత్తగా బంధనం రావాల్సిందేమీ లేదు, ఉన్నదే మీరు బంధంలో. ఈ సంసారం అనేది ఒక పెద్ద బంధం. కొంతమంది ఏమనుకుంటే ఈ పూజలు, నియమాలు, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, అయ్యో ఇవన్నీ ఉంటే కష్టం అండి, ఏదో పూజలు అవి పెట్టుకున్నామంటే బయటికి ఎక్కడికి హాయిగా స్వతంత్రంగా తిరగలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పూజకు చేయాలి, ఇంట్లో పూజ చేయాలి, ఏదో ఆచరణలు చేయాలి, అవన్నీ చేయాల్సి ఉంటాయి, కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే హాయిగా ఎక్కడ తిరగలేము, కాబట్టి ఇవన్నీ కూడా ఒక బంధనంలాగా మాకు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్తగా బంధనం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉన్నదే పెద్ద బంధనం. ఈ సంసారం అనేదే పెద్ద బంధనం. అయితే వీటి వల్ల ఏముందంటే ఉన్న బంధాన్ని నుంచి బయటపడడానికి ఒక మార్గం అది. వీటిని కనుక చేస్తే ఉన్న బంధం నుంచి కొంతైనా బయటపడగలుగుతారు మీరు. కాబట్టి వీటిని బంధనంగా భావించాము అనంటే ఇది ఎలాగా అనంటే, ఒక మనిషి పీకల దాకా నీళ్లలో మునుగున్నాడు, హఠాత్తుగా వర్షం పడడం మొదలైంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నామో, వర్షం పడుతుంది, నేను తడిసిపోతాను, గొడుగు ఎక్కడుంది అని వెతుకుతున్నాడు. అలా ఉంటుంది ఇది. ఆ వ్యక్తి కనుక పీకల దాకా నీళ్లలో మునుగున్న ఒక వ్యక్తి వర్షం పడుతుంది, నేను తడిసిపోతాను అని చెప్పి ఎక్కడ గొడుగు ఎక్కడ అని వెతికితే ఎలా అవుతుందో, అదేవిధంగా ఒక మనిషి అయ్యో నేను ఈ పూజలు, ఇవన్నీ ఆచరణలు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ కూడా ఒకటి బంధనాలు, కాబట్టి ఇవన్నీ వద్దు, నేనేదో స్వతంత్రంగా ఉండాలని భావిస్తే ఇది కూడా అలా అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో
దీన్ని అందరూ కూడా చక్కగా గౌరవించాలి. ఇంత ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పరిచారు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. దీంట్లో అందరికీ కూడా ఒక సామర్థ్యం, ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. కాబట్టి దీని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏదో ఇప్పటి కాలంలో ఒక సమయంలో ఇది ఏదో మనకి బంధనం అని చెప్పి మనకు అనిపించవచ్చు. ఇది బంధనం, ఇది లేకుండా హాయిగా మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటే చాలా హాయిగా ఉండగలుగుతామని అనిపించవచ్చు. కానీ ఎన్నాళ్ళు ఉండగలుగుతారు? కొంతకాలం మాత్రం ఉండగలుగుతారు. తర్వాత మళ్ళీ ఈ మార్గంలోకి మనం రావాల్సిందే. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విశేషంగా స్త్రీలు, వాళ్ళకి కూడా శాస్త్రముల్లో ఎన్నో అనుష్ఠానాలని చెప్పారు. వాళ్ళు కూడా చక్కగా తరించడానికి కావలసినటువంటి ఎన్నో అనుష్ఠానాలు వాటన్నిటిని కూడా చెప్పారు. అయితే ఇక మన ధర్మంలో, శాస్త్రముల్లో ఒకరికి చెప్పిన దాన్ని ఇంకొకరికి చెప్పుండకపోవచ్చు, కానీ శ్రేయో మార్గాన్ని అందరికీ కూడా చెప్పారు. అదే మన శాస్త్రముల యొక్క గొప్పతనం. వీళ్ళకి చెప్పిన దాన్ని వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పిన దాన్ని ఇంకొకళ్ళకి చెప్పకపోయి ఉండొచ్చు, కానీ అందరికీ కూడా ఒక మార్గాన్ని తప్పకుండా శాస్త్రం చెప్పింది. ఏ మార్గంలో వెళ్ళినా అందరూ కూడా వచ్చి చేరేది ఒకే చోటకి. అందుకే దీనికే శంకరాచార్యుల వారు తమ భగవద్గీత భాష్యంలో ఒక చక్కటి ఉదాహరణ చూపించారు. భగవంతుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు అక్కడ వర్ణిస్తూ భాష్యంలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఏమిటి అంటే అగ్నివదహం ద్రష్టవ్య అని భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పారు. అంటే ఇక్కడ మార్గాలు చాలా ఉన్నాయి. ఒక మార్గం ఇంకొకళ్ళకి చెప్పకపోయి ఉండొచ్చు, వాళ్ళకి చెప్పిన మార్గం వీళ్ళకి చెప్పకపోయి ఉండొచ్చు, కానీ అందరికీ ఒక మార్గం ఉండనే ఉంది. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా చివరికి అందరూ వచ్చి చేరుకునేది నన్నే. నేను ఎలాంటి వాడిని అని అంటే నేను అగ్ని లాంటి వాడిని అని భగవంతుడు అక్కడ చెప్తున్నాడు అని శంకరాచార్యుల వారు వర్ణించారు. అంటే ఏమిటి దీని అర్థం? ఏమిటి అగ్ని లాంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు బాగా చలికాలం, చాలా చలిగా ఉంది. ఆ సందర్భంలో చలికాలంలో ఏమవుతుందనంటే ఒక చోట మంట వేసి ఆ మంట దగ్గరికి వెళ్ళి మనం నుంచున్నామనంటే ఆ చలి నుంచి మనకి నివారణ కలుగుతుంది. హాయిగా వెచ్చగా ఉంటుంది, సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఒక చోట మంట వెలుగుతూ ఉన్నది. ఆ మంటకి చుట్టూరా ఆ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు. వీళ్ళందరూ చలితో బాధపడుతూ ఉన్నారు. ఈ మనుషుల్లో ఒక మహారాజు ఉన్నాడు, ఒక సామాన్యుడున్నాడు, ఒక మందబుద్ధి ఉన్నాడు, ఒక బుద్ధిశాలి ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నానా దిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చలి నుంచి ఉపశమనం కలగాలి అంటే అందరూ ఏం చేయాలి? ఆ అగ్ని దగ్గరికి రావాలి. దాని ముందుకొచ్చి నిలబడ్డారు అని అంటే అప్పుడు దాని యొక్క స్పర్శ వల్ల వీళ్ళకి ఆ చలి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందనంటే అందరూ కూడా ఒకే మార్గంలోంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహారాజు ఈ దిక్కులో ఉన్నాడు, ఏ దిక్కులో ఉన్నవాడు ఆ అగ్నికి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఆయా దిక్కుల్లో ఉన్నవాళ్ళు ఏ మార్గంలో వెళితే తొందరగా అగ్నిని చేరుకోగలుగుతారో ఆయా మార్గాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వాళ్ళ మార్గంలో, ఇప్పుడు ఈ తూర్పు దిక్కులో ఒకడున్నాడు, పశ్చిమ దిక్కులో ఇంకోటి ఉన్నాడు. ఆ పశ్చిమ దిక్కులో ఉన్నవాడు పశ్చిమం నుంచి తూర్పు వరకు వచ్చి అక్కడి నుంచి ఇదే మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పశ్చిమంలో ఉన్నావా అయితే అక్కడి నుంచి ఒక మార్గం, ఒక దారి ఉంది నీకు, ఆ దారిలో వచ్చేసేయి. నువ్వు తూర్పులో ఉన్నావా అయితే ఇక్కడి నుంచి నీకు దారి ఉంది, ఆ దారిలో నువ్వు వచ్చేసేయి. అలా వచ్చేసారంటే చివరికి అందరూ వచ్చి చేరుకునేది ఎక్కడికి? ఆ అగ్ని దగ్గరికి. అగ్ని దగ్గరికి వచ్చేసాము అని అంటే, ఒకసారి అగ్ని దగ్గరికి వచ్చాము అని అంటే మనకు కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఇప్పుడు అగ్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు నుంచి మహారాజు వచ్చాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫలాన్ని నేను ఇస్తాను, ఇటు నుంచి వీడు ఒక పేదవాడు వచ్చాడు కాబట్టి వీడికి నేను తక్కువ ఫలాన్ని ఇస్తాను అని ఎప్పుడు అగ్ని అనదు. దాని దగ్గరికి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. వీడు మహారాజు కదండి కాబట్టి వీడికి ఎక్కువ దొరకాలి అని అలా ఉండదు. వీడు పండితుడు, ఒక పండితుడికి అయితే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. ఒక పామరుడు వీడేం చదువుకోలేదు కాబట్టి వీడికి అగ్ని వల్ల ఉపశమనం కలగదు అని చెప్పలేం. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒక్కొక్క దిక్కులో ఉన్నవాళ్ళు వాళ్ళకి యోగ్యమైన మార్గంలో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలం మాత్రం అందరూ ఒకే చోటకు వచ్చారు. చివరికి ఫలం కూడా అందరికీ ఒకేలా వస్తుంది. కాబట్టి అందరూ వాళ్ళ మార్గంలో వచ్చినప్పుడు అందరికీ ఒకే విధమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటి? మనకి యోగ్యమైన మార్గంలో వెళ్ళాలి. నేను మహారాజును కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను కానీ నా చలి మాత్రం పోవాలి అని అంటే అది ఎప్పటికీ పోదు. మహారాజు అయినా సరే నువ్వు దాని దగ్గరికి వెళ్తే, నా అగ్ని దగ్గరికి వెళ్తేనే నీకు ఉపశమనం కలుగుతుంది. నేను పెద్ద పండితుడిని, నేను 10 శాస్త్రాలు చదువుకున్నాను కాబట్టి నేను ఎందుకు అగ్ని దగ్గరికి వెళ్ళాలి, నేను ఉన్న చోటే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, అగ్ని అక్కడ ఉన్నా సరే నాకు ఉపశమనం కలగాలంటే మాత్రం అది ఎప్పటికీ కలగదు. వీడు వెళ్ళాల్సిందే. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం చెప్పారు. వీళ్ళకి చెప్పిన మార్గం వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పిన మార్గం వీళ్ళకి చెప్పలేదు అన్నంత మాత్రాన వీళ్ళకి ఇంకా శ్రేయస్సుకి మార్గమే లేదు అని అర్థం కాదు. అందరికీ శాస్త్రంలో మార్గాల్ని చెప్పారు. ఆయా మార్గాల్లో అందరూ కూడా వెళితే చివరికి చేరుకునేది ఒకే చోటకి. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమోహం సర్వభూతేషు
అని చెప్పి ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంలో దీన్ని భగవంతుడు చెప్పాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతేతేషు చాప్యహం సమోహం సర్వభూతేషు. నేను అందరికీ సమానంగా అనుగ్రహిస్తాను. వాళ్ళ మార్గాల్లో అందరూ కూడా నన్ను చేరుకుంటే అందరికీ నేను సమానంగా ఒకే విధమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తాను అని చెప్పాడు. కాబట్టి విశేషంగా ఇటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఇవి చాలా ఆలోచన చేసినటువంటి వ్యవస్థలు. వీటి వెనక ఇంత విషయం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉన్నది. ఏదో ఏదో అనిపించిందని చేయడం కాదు. శాస్త్రములు మనకేం చెప్తున్నాయనే దాన్ని మనం చెయ్యాలి. కాబట్టి ఆ వ్యవస్థ ప్రకారం ఈ కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి. కాబట్టి ఇది ఉండాలి. ఆ కుటుంబం ఆ వంశవృద్ధి ఇవన్నీ కూడా జరగాలి. ఆ వంశంలో వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నేర్పించాలి. అలా చేయడం ద్వారా మనం ఒక జీవికి కావలసినటువంటి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. ఎక్కడో పుట్టవలసినటువంటి ఒక జీవి మన ఇంట్లో పుట్టినప్పుడు, ఒక మనిషి మన ఇంట్లో పుట్టినప్పుడు ఆ మనిషికి కావలసినటువంటి మార్గాన్ని మనం చూపించిన వాళ్ళం అవుతాం. ఇలా చేయడం ద్వారా ఒక మనిషికి మనం కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించడం ద్వారా తత్ఫలితం మనకి వస్తుంది. మనము ఆ పుణ్యాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. వాళ్ళు పుణ్యశాలులు అవుతారు. కావలసినటువంటి ప్రయోజనాన్ని, జీవితాన్ని సార్థకపరచుకోగలుగుతారు. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఆ వంశాన్ని ఆ వంశములని కాపాడుకునేటటువంటి ప్రయత్నాన్ని వంశంలో అందరూ కూడా చేయాలి. అయితే దాని అంతటికి కూడా మూలం స్త్రీలు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా చూడాలి అని శాస్త్రం మనకి చెబుతుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా మనం ఆడపిల్లల్ని వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాం. ఇదే విధంగా సువాసిని పూజ అని చేస్తాం. ఈ నవరాత్రి ఉత్సవ సందర్భాల్లో ఎప్పుడైనా కూడా అమ్మవారిని ఆరాధించేటటువంటి సమయంలో సువాసిని ఆరాధన అంటే ఆ సువాసిని స్త్రీని అమ్మవారిగా భావించి మనం పూజిస్తాం. అందుకే అమ్మవారి నామాల్లో కూడా సువాసిని అర్చన ప్రీత అని ఒక నామం ఉంటుంది. అంటే ఆ సువాసిని పూజించడం ద్వారా అమ్మవారు సంతృప్తిని చెందుతుంది, అమ్మవారు సంతుష్టురాలు అవుతుంది, మనల్ని అనుగ్రహిస్తుంది అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి స్థానాన్ని ఇచ్చారు. అదే అంటే వాళ్లకు ఇప్పుడు స్త్రీలు వాళ్ళ కర్తవ్యాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చేయవలసినటువంటి ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు, అంటే చేయవలసినటువంటి పనులు ఏమిటి అని అంటే, ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి పనులు ఏముంటాయి? తన యొక్క వైయక్తికమైనటువంటి శ్రేయోభివృద్ధి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా తాను ఏ పరివారంలో, ఏ కుటుంబంలో, ఏ పరివారంలో అయితే ఉన్నాడో దానికి కావలసినటువంటి, దాని యొక్క శ్రేయస్సు కావలసినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతూ ఉన్నామో ఆ సమాజానికి కావలసినటువంటి పనులు. ఈ రకంగా 3 పనులని ప్రతి మనిషి చేయాల్సి ఉంటుంది. తన వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం, శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు, పరివారం, ఏ పరివారంలో అయితే తాను జన్మించాడో దాని యొక్క వృద్ధికి కావలసినటువంటి పనులు, అదేవిధంగా సమాజానికి కావలసినటువంటి పనులు. ఈ విధంగా 3 పనులను చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విశేషంగా స్త్రీలకి కూడా వాళ్ళ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, మంత్రజపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. శాస్త్రంలో చాలా మంత్రాలని, స్త్రీల కోసం చాలా మంత్రాలని చెప్పారు. ఆ మంత్రాలన్నింటినీ కూడా వాళ్ళు ఉపదేశం తీసుకొని, గురుముఖతః ఉపదేశం తీసుకొని ఆ మంత్రాలని చక్కగా వాళ్ళు కూడా అనుష్ఠానం చేయొచ్చు. ఇంకా ఎన్నో స్తోత్రాదులన్నింటినీ కూడా స్త్రీల కోసం చెప్పారు. వాటన్నింటినీ కూడా ఆచరించడం ద్వారా వాళ్ళు విశేషమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉండేటటువంటి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైనటువంటి మార్గాన్ని చూపించడం, వాళ్ళకి సరైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఆ కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా వాటిని కూడా వాళ్ళు చేయాలి. అదేవిధంగా వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు ఇత్యాదులు ఏవైతే ఉంటాయో, ఏ చదువులను అయితే వాళ్ళు చదువుకున్నారో దానికి తగినట్టుగా చేయవలసినటువంటి పనులు, చదువులు, ఉద్యోగాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అదంతా చేసేవాళ్ళు, వాటిని కూడా వాళ్ళు చేయొచ్చు. ఈ విధంగా అంటే ఆ వైయక్తికమైనటువంటి ఆత్మోద్ధారం కోసం చేయవలసిన అనుష్ఠానాదులు, అదేవిధంగా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం చేయవలసినటువంటి పనులు అవన్నీ కూడా చెయ్యాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైనా చదువుకున్నట్టయితే, ఏదైనా పని చేస్తున్నట్టయితే దానికి కావలసినటువంటి విషయాలు, ఆ పనులు అవన్నీ కూడా చేస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా చేసినప్పుడు చక్కగా తద్వారా వాళ్ళు శ్రేయస్సుని పొందగలుగుతారు. ఇటువంటి పనులను చేయాలి. గురుగారు, ఇప్పుడు అర్థమైంది అంటే సాధన చేయాలి, అందరికీ కూడా అవకాశం ఉంది అని. అయితే ఈ కాలంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నెట్ మాధ్యమాన రావడం వల్ల అనేక గ్రంథములన్నీ ఇంటర్నెట్లో అంటే బయట మాధ్యమాల్లో కూడా లభిస్తున్నాయి. ఎవరికి పడితే వాళ్ళు ఈ మంత్ర రహస్యాలు కానీ, అందరికీ
గోప్యంగా ఉంచవలసింది కూడా బయట పెట్టేసి బహిరంగంగా చేయడము, వారికి వారు అవి తీసేసుకొని సాధనల్లో చేసుకొని ఏదైనా ఇబ్బందులకు కూడా లోనయ్యే అవకాశం అంటే ఆ పరిస్థితి కూడా చూస్తున్నాం గురువుగారు. ఇది ఎలాగ అరికట్టాలి అని ఒకటి, ఎందుకు గురువు ముఖతాగానే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే గ్రంథాలు కానీ మంత్రం తీసుకోవాలి, ఆ గురువు యొక్క శక్తి ప్రాముఖ్యత మీరు చెప్పవలసిందిగా ప్రార్థన. ఇక్కడ మనం ఏ సాధన చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏం చేసినా కూడా అన్నిటికీ కూడా గురువు యొక్క మార్గదర్శనంతోనే చెయ్యాలి. గురుముఖతనే ఉపదేశాదుల్ని తీసుకొని మార్గదర్శనాన్ని పొంది చెయ్యాలి అనేది పరమ సిద్ధాంతం. అందుకే భగవంతుడి యొక్క అవతారాలని గనక మనం చూసినట్టయితే, స్వయంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి రూపంలో అవతరించినప్పుడు భగవంతుడు కూడా ఏం చేశాడు, రాముడు కూడా ఏం చేశాడు అని అంటే వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షుల్ని గురువుగా స్వీకరించి వాళ్ళ నుంచి విద్యలను అభ్యసించాడు అనేటటువంటి దాన్ని మనం రామాయణంలో చూస్తాం. అలాగే కృష్ణ పరమాత్మగా భగవంతుడు అవతరించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మనం పురాణంలో చూస్తూ ఉన్నాం. శంకర భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర నుంచి సన్యాస మహావాక్యాది ఉపదేశాలని, క్రమ సన్యాసం మహావాక్య ఉపదేశాదులు అన్నిటిని కూడా పొంది ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు సర్వజ్ఞుడైనప్పటికీ తన అవతారాల్లో ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అంటే మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇదే భగవంతుడికి గురువు యొక్క అవసరం లేదు, ఆయనే అందరికీ గురువు, జగద్గురువు. కాబట్టి మనం ఆ భగవంతుడి యొక్క అష్టోత్తరాలను చూస్తే అన్నింటిలోనూ జగద్గురువు అని నామం ఉంటుంది. కృష్ణ వందే జగద్గురు, కృష్ణ పరమాత్మ, రామాష్టోత్తరంలో జగద్గురవైన మహా అని నామం ఉంటుంది, శివాష్టోత్తరంలో జగద్గురవైన మహా అని నామం ఉంటుంది. కాబట్టి సమస్త జగత్తుకి ఆది గురువు భగవంతుడే. ఆ భగవంతుడిని మనం నారాయణుడు అంటామో, శివుడు అంటామో, దేవి అంటామో, ఆ పేర్లన్నీ అవన్నీ వేరు. ఆ పేర్లు అవన్నీ వేరైనా కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి ఈ నామములు, ఈ రూపములు అన్నీ కూడా. కాబట్టి అందరికీ కూడా గురువు భగవంతుడు. అటువంటి భగవంతుడు కూడా అవతరించినప్పుడు మాత్రం, ఒక మనిషిగా అవతరించినప్పుడు మాత్రం గురువుని ఆశ్రయించి గురువు మూలకంగా అధ్యయన లీలలన్నింటినీ భగవంతుడు చూపించాడు. ఎందుకు అలా భగవంతుడు చేశాడు అని అంటే భగవద్గీతలోనే భగవంతుడు చెప్పాడు, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని. అంటే భగవంతుడే అలా చేశాడు. భగవంతుడికి అవసరం ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ భగవంతుడు అలా చేసినప్పుడు మనం ఏం చేస్తామనంటే భగవంతుడే అలా చేశాడు కాబట్టి ఇంకా మన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా గురువుని ఆశ్రయించి గురుముఖతః అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం భగవంతుడు అలా చేశాడు. దీన్నే లోక సంగ్రహం అని అంటారు శాస్త్రంలో. కాబట్టి భగవంతుడు తప్పకుండా అందరూ కూడా గురుముఖతః అధ్యయనం చెయ్యాలి అనే విషయాన్ని స్పష్టంగా తన అవతారాల్లో తన ఆచరణ మూలకంగా చెప్పి ఉన్నాడు. అదేవిధంగా తన వచనంలోనూ భగవంతుడు స్పష్టంగా గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అలాగే ఉపనిషత్తులు కూడా స్పష్టంగా చెప్తున్నాయి, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే అక్కడ బ్రహ్మతత్వం గురించి చెప్పుండొచ్చు, కానీ బ్రహ్మతత్వం విషయమే అలా ఉన్నప్పుడు ఇంకా అన్ని విషయాలని గురించి గురువుని ఆశ్రయించాలనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గురుముఖతః అన్నిటినీ అధ్యయనం చేయాలి అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు గురుముఖతఃనే చెయ్యాలి? నాకు ఆ సామర్థ్యం ఉంది, సామర్థ్యం లేనివాడు కావాలంటే గురుముఖతః అధ్యయనం చేస్తాడు. సామర్థ్యం బాగా బుద్ధిశాలి అయినటువంటి వాడు గురువుని ఎందుకు ఆశ్రయించడం? వాడికే అన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం ఉంది. ఒక పుస్తకాన్ని పెట్టుకొని అధ్యయనం చేయడం మొదలెట్టాడు అని అంటే అన్నీ వాడికే తెలిసిపోతాయి, అంత సామర్థ్యం ఉంది. ఇది ఎందుకు చెప్పారు, ఏది ఎందుకు చెప్పారు అనే దాన్ని తెలుసుకునే బుద్ధిశక్తి ఉన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మన బుద్ధితో మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా మన బుద్ధితో ఊహించలేనటువంటి విషయాలు శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని గురుముఖతఃనే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ గురువు తన గురువు నుంచి తెలుసుకొని ఉండాలి. ఆ గురువు తన గురువు నుంచి, తన గురువు నుంచి, తన గురువు నుంచి ఇలా ఎక్కడికి వెళ్తుంది? ఆ గురువు ఆయన యొక్క గురువు, ఆయన యొక్క గురువుని ఇలా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఈశ్వరుడికి మళ్ళీ ఇంకో గురువు లేరు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ వైదిక విద్య అనేది ఏదైతే ఉందో, లౌకికమైన విద్యల విషయం వేరు, కానీ వైదికమైనటువంటి విద్య అనేది ఏదైతే ఉందో దీంట్లో గురుముఖతః మనం ఉపదేశం పొందడం అనేది చాలా అవసరం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొన్ని విషయాలు ఇంకా సూక్ష్మమైనటువంటి శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని మనం గురుముఖతఃనే తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రంథాల్లో కూడా అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని మాత్రం చెప్తారు. కానీ ఆ విషయాన్ని అక్కడ ఎందుకు చెప్పారు, దాని మూలం ఏమిటి అనే దాన్ని అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గ్రంథముల ద్వారా రాదు, ఉపదేశముల మూలకంగానే ఆ జ్ఞానం అనేది రావాలి.
ఆ ఉపదేశం అనేది మనకి లభించాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి గ్రంథాల్లో చెప్పబడేటటువంటి విషయాలు కొన్ని, ఎందుకంటే అన్ని విషయాల్ని గ్రంథాల్లో చెప్పలేరు. అలా చెబుతూ పోతే గ్రంథం అనేది చాలా పెద్దదైపోతుంది. కాబట్టి అన్ని విషయాల్ని చెప్పరు, ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్తారు. ఆ విషయాలకి మూలంగా కొన్ని విషయాల్ని ఉపదేశ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు గ్రంథ పరంపరలో వస్తాయి, కొన్ని విషయాలు ఉపదేశ పరంపరలో వస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ విషయం అనేది దాని వెనక ఉన్నది అనే దాన్ని మనం నిర్ణయించలేం. కాబట్టి అది గురుముఖతః అధ్యయనం చేసినప్పుడు మాత్రమే గురువు దాన్ని చెప్పగలుగుతాడు, గురుముఖతః మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గురుముఖతః అధ్యయనం అనేది చాలా అవసరం. మీరు చెప్పినట్టుగా ఏదో ఇంటర్నెట్లో అక్కడంతా ఏదో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, గోప్యంగా ఉండాల్సిన విషయాల్ని కూడా అక్కడ చెప్తున్నారు అని అంటున్నారు. కానీ అవి కూడా వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా ఏమిటి అనే దాన్ని తెలుసుకునే మనం ఆ విషయాల్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో పుస్తక రూపంలో ఉన్నదాన్ని ఇప్పుడు అందరూ చూసేట్టుగా ఏదో ఇంటర్నెట్లో పెట్టారు, అందరూ చూస్తున్నారు. అందరూ చూసినా కూడా అక్కడ ఏదో విషయం ఉంది సరే, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఉంది సరే, కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ గురుముఖతః సాంప్రదాయికమైనటువంటి గురుముఖం నుంచే మళ్ళీ మనం తెలుసుకోవాలి. అది నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఏదో ఉంది కదా దాన్ని చూసే ఏదో సాధన చేసేస్తాను అంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి విషయంలో ఇది ఒట్టి శాస్త్రముల యొక్క విషయంలో మాత్రమే కాదు, లౌకికమైనటువంటి విషయాల్లో కూడా అంతే. అందుకే ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఏంటంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా ధార్మికుడు, ఆయనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తుంది, దానిలో చాలా అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ మంచి పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అలా ఆయన చాలా పనులు ఊళ్ళో చాలా మంచి దేవస్థానాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, అన్నదాన సత్రాలు కట్టించాడు, అన్నీ చేశాడు. ఆయన అదంతా చేసి ఒక ఊళ్ళో ఒక పెద్ద శివాలయం ఉంది, ఆ శివాలయానికి ఒక పెద్ద రాజగోపురం కట్టించాడు. అంతా అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆయన జీవితం అయిపోయింది, ఆయన పోయినాడు. తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు. అయితే ఈయనకున్నటువంటి ధార్మిక బుద్ధి ఆ పిల్లలకి లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క ధర్మాచరణ చేయరు, ఉన్నటువంటి ఆస్తిని మొత్తం వాళ్ళ భోగాలకి అనవసరమైనటువంటి పనులకు ఖర్చు పెట్టారు. ఆస్తి మొత్తం కరిగిపోయింది, ఒక్క మంచి పని చేసింది లేదు, ఎంత లేదు, మొత్తం ఆస్తిని కరిగించేశారు. మొత్తం ఆ అనవసరమైనటువంటి పనుల్లోనే ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఇంత ఐశ్వర్యంలో పెరిగి ఆ ఆస్తులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అదే అలవాటైపోయి ఇప్పుడు డబ్బులన్నీ ఆస్తి అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సుఖాలు అవన్నీ లేక చాలా ఇదైపోయారు వాళ్ళు. అయ్యో ఏం చేసి ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బతకాలి మనం, ఈ సుఖాలను అనుభవించి అదే అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడేమో దానికి చేతిలో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళంతా కూడా చాలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా కూడా ఏమీ దొరకలేదు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఏమీ దొరకపోయేసరికి చివరికి ఒక ఆలోచన చేశారు. ఏమిటి అనంటే, ఉన్న ఆస్తంతా అయిపోయింది, బహుశా మా నాన్న ఎవరికైనా అప్పులు ఇచ్చుంటాడు కదా, ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ అప్పుల్లో కొంతమంది తీర్చారు, కొంతమంది తీర్చని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ అలా ఎవరైనా తీర్చని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల వడ్డీతో సహా మొత్తం వసూలు చేస్తే మళ్ళీ కొంత డబ్బు వస్తుంది, దాంతో మళ్ళీ హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ లెక్కల పుస్తకాలన్నీ తీసి వెతకడం మొదలెట్టారు. ఏమీ దొరకలేదు. చివరికి మొత్తం ఎక్కడా లేదు. అందరూ అప్పులన్నీ కూడా, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చాలా తెలివైనవాడు కాబట్టి అప్పులను ఇచ్చేసి సరైన సమయంలో మళ్ళీ వసూలు చేసేస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఎక్కడ కూడా అప్పులు లేవు, ఎవరికి ఇచ్చినటువంటి అప్పులు బాకీలు లేవు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా ఏమీ లెక్క దొరకలేదు. చివరికి ఒక్క చోట మాత్రం ఒక వాక్యం ఏమి రాసింది అని అంటే, ఈ ఊరి యొక్క రాజగోపురం ఏదైతే ఉందో, ఆయన కట్టించినటువంటి రాజగోపురం ఏదైతే ఉందో, ఆ రాజగోపురం కింద ఒక 2 కిలోల బంగారం ఉంది అని ఆ రాజగోపురం కింద ఒక ముహూర్తం, ఒక రోజు చెప్పారు. ఫలానా మాసంలో ఫలానా తిథిలో ఆ రాజగోపురం కింద 2 కేజీల బంగారాన్ని పెట్టడం జరిగింది అని ఒక మాట అక్కడ రాసింది. అది చూడంగానే వీళ్ళకి ప్రాణం లేచొచ్చింది మళ్ళీ. అయితే రాజగోపురం కింద ఉందిట, ఎలాగైనా సరే దాన్ని. అయితే సమస్య ఏమిటి, రాజగోపురం కింద ఉంది, దాన్ని తీయాలంటే రాజగోపురం మొత్తం పడగొట్టాలి. వీళ్ళు ఏం చేశారు అంటే, మేము ఆ రాజగోపురాన్ని పడగొడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఊరు వాళ్ళంతా ఆపారు వాళ్ళని. ఎందుకంటే ఊరి వాళ్ళకి వీళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదు. తండ్రి మీద గౌరవం ఉండేది, వీళ్ళ మీద గౌరవం లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అనవసరమైనటువంటి పనులకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని, దేవుడు వాళ్ళ నాన్న కట్టించిన రాజగోపురాన్ని పడగొట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి వాళ్ళంతా వీళ్ళని కొట్టడం మొదలెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఒక వయస్సు అయిన ఒక ఆయన అక్కడికి వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు. ఈయనెవరు, ఆ వయస్సు అయిన ఆయన ఎవరంటే వీళ్ళ తండ్రికి స్నేహితుడు. ఆయన అంతా కలిసి వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన వచ్చాడు, ఏం జరుగుతుంది ఏమిటంత చూస్తే వీళ్ళని ఇలా కొడుతున్నారు ఊరి వాళ్ళంతా. అప్పుడు ఏమైందనంటే ఆయన ఆపాడు, వాళ్ళందరినీ ఆపాడు. ఏమిటి ఆపి అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ పిల్లలు ఏం చేశారు అని అంటే, ఆ ఊరి వాళ్ళు మీరు రాజగోపురాన్ని ముట్టుకోకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు గొడవ చేసి ఇది మా నాన్న కట్టించిన గోపురం కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పి వీళ్ళు బలవంతంగా గోపురాన్ని పడగొట్టేశారు. వీళ్ళు
లోపలంతా తీసి తవ్వి చూశారు, ఏమీ దొరకలేదు. దాంతో ఇంక ఊరి వాళ్ళకి చాలా కోపం వచ్చి వీళ్ళని బాగా కొట్టడం మొదలెట్టారు, చావు కొట్టడం మొదలెట్టారు. ఇంతలో ఆయన వచ్చాడు, సరైన సమయానికి ఆయన వచ్చాడు. వచ్చి ఆపాడు. ఏమైంది, ఏం జరిగింది, మొత్తం విషయం అంతా తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకే ఒకసారి ఆశ్చర్యం వేసింది. అదేమిటి, నా స్నేహితుడు ఇలా రాసి పెట్టాడు ఏమిటి, ఇలా రాశాడు, సరే రాశాడు, కానీ వెతికి చూస్తే మాత్రం దొరకలేదు. మా స్నేహితుడు ఆయన ఏం తెలివి తక్కువ వాడు కదా, ఇలా రాశాడంటే దీని వెనకాల ఏదో సూక్ష్మం ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏదో విషయం ఉంది అని చెప్పి ఏమన్నాడు అని అంటే, ఆ ఊరి వాళ్ళకి చెప్పాడు ఈయన, ఒక 2 రోజులు నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, ఒకవేళ నేను ఎలాగైనా సరే ఆయన ఎందుకు రాశాడో ఒకసారి ఆలోచిస్తాను, దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక నేను దాన్ని కనిపెట్టలేకపోతే నా చేతుల మీదుగా మళ్ళీ మొత్తం రాజగోపురాన్ని నేను కట్టించిస్తాను అని వాళ్ళందరికీ మాటిచ్చి ఆ గొడవను అక్కడికి ఆపించి ఆయన వెళ్ళాడు. ఆ 2 రోజులు బాగా ఆలోచించాడు, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా రాశాడు, ఒకవేళ రాసినా కూడా మరి వెతికితే ఉండాలి కదా, దొరకలేదు, కానీ రాసి పెట్టాడు, ఇక్కడ ఏదో విషయం ఉంది అని బాగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆయనకి తెలిసింది. తర్వాత వచ్చాడు, ఊరి వాళ్ళందరినీ పిలిచాడు, పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను చెప్పలేను, ఇంకొక 2 నెలలు సమయం కావాలి అని అన్నాడు. ఎందుకు అని అన్నారు. దాంట్లో ఒక సమయం రాశాడు, ఆ సమయం వచ్చేంత వరకు ఆగాలి అని అన్నాడు. సరే, సమయం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ రాజగోపురం ఎక్కడైతే ఉండేదో అంటే దాని యొక్క ఆ నీడ, రాజగోపురం పొడుగ్గా ఉంటుంది కదా, దాని నీడ ఫలానా చోట పడుతుంది. అందులోనూ సూర్యుడు అటు ఇటు సంచరిస్తున్నప్పుడు ఈ దక్షిణాయనం ఉత్తరాయణంలో సూర్యుడు గతి అటు ఇటు మారుతూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ కూడా అటు ఇటు మారుతుంది. ఆ ఫలానా మాసంలో ఫలానా రోజున ఆ రాజగోపురం యొక్క నీడ అనేది ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వి చూడండి అని చెప్పాడు. అక్కడ తవ్వినప్పుడు అక్కడ బంగారం దొరికింది. అంటే ఆయన ఏం చేశాడంటే 2 నెలల సమయం అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆ తిథిలో రాజగోపురం యొక్క నీడ ఎక్కడ పడుతూ ఉండేది, అది ఉన్నప్పుడు అది ఎక్కడ పడేది అనే దాన్ని గుర్తించి అక్కడ తవ్వి చూడండి అని అన్నాడు. తవ్వాడు, తవ్వితే అక్కడ బంగారం దొరికింది. ఆయన ఆ పెద్ద మనిషి ఆయన బంగారాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు అని అంటే, ఇప్పుడు రాజగోపురం కట్టించాడు, అయిపోయింది, ఇంకా కొన్నేళ్ళు అయిన తర్వాత ఇదేమైనా జీర్ణం అయిపోయింది అని అంటే మళ్ళీ దాన్ని కొత్తగా కట్టించాలంటే ఆయన పాపం అంత ఆలోచించాడు, అంత ధార్మికుడు ఆయన. మళ్ళీ అప్పుడు కనుక మళ్ళీ రాజగోపురం కట్టించాలంటే ఎలా కట్టించాలి, దానికి డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలనే ఇబ్బంది ఊరు వాళ్ళకి రాకూడదని చెప్పి ఈ గోపురాన్ని కట్టించడమే కాకుండా దానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా అక్కడ పెట్టాడు. అలాగని నేను ఇక్కడ ధనం పెట్టాను అని చెప్పి అందరికీ నేరుగా చెప్పేసేస్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఇలా రాసి పెట్టాడు. మరి ఆ విషయం ఈ మిత్రుడికి ఎలా తెలుసు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అందరూ అడిగారు మీకు ఎలా తెలుసండి ఈ విషయం అని అడిగారు. అప్పుడు ఈయన అన్నాడు, నేను వాడు మేమిద్దరం మిత్రులమే కదా, మేము ఈ రకంగా చాలా వ్యవహారాలు చేశాము. ఇలా వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఆ ధనం ఏదైతే ఉంటుందో దాన్ని దాచిపెట్టుకోవడానికి ఇవన్నీ మా మార్గాలు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి అని అంటే, వాడిలాగా ఆలోచించేవాడికి అర్థమవుతాయి. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడి ఊరికే అక్కడ ఏదో రాసుందన్నంత మాత్రాన దాన్ని పెట్టుకొని మనం ఏమీ చేయలేము. అలా చేస్తే కనుక మనకు ఆ ఫలం రాదు. వాడు ఎలాగైతే ఆలోచిస్తాడో నేను అలాగే మేమిద్దరం కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ధన సంగ్రహం చేయడానికి, ధనాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా రకరకాల ఉపాయాలు. కాబట్టి ఈ రకంగా మేమిద్దరం చాలా చేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి బహుశా ఇలా ఉండుండొచ్చు అని నేను ఆలోచన చేశాను. అందుకే అక్కడ తీసి చూసినప్పుడు అక్కడ దొరికింది. అంటే అక్కడికి ఏమైంది అంటే, ఆయన పుస్తకంలో రాసిన పెట్టాడనేది వాస్తవం, కానీ ఆ మాటకు అర్థం ఇది. రాజగోపురం అంటే నేరుగా రాజగోపురం కింద అని అర్థం, రాజగోపురం యొక్క నీడ అని అర్థం. అయితే ఇది మనకు ఎలా తెలుస్తుంది, ఆయన రాజగోపురం కింద అని. ఇప్పుడు రాజగోపురం పడగొట్టేసరికి కింద చూస్తే ఏమీ దొరకలేదు. ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం, ఆ రకంగా ఆలోచించేటటువంటి వాడు, ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు, ఆయనతో పాటు వ్యవహారం చేసి మొత్తం ఆయన స్వభావం, ఆయన ఏమిటి విషయం అంతా తెలిసినటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన నుంచి ఆ విషయం తెలుసుకోగలిగారు. కాబట్టి అంటే అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, లౌకికమైనటువంటి విషయాల్లోనే ఇలా ఉంటుంది. ఇంకా శాస్త్రీయమైనటువంటి విషయంలో గురువు యొక్క ఉపదేశంతోనే మనం సరైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒట్టి పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొని ఇది ఇలాగా అని మనం నిర్ణయం చేయలేము అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి లోకంలోనే ఎన్నో విషయాలు ఇలాంటివి ఉంటాయి. నేరుగా అక్కడ ఉన్న మాటను అలాగే తీసుకొని మనం వెళ్ళాము అంటే పని జరగదు. దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ మాట వెనకాల ఒక అర్థం ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఆ పరంపరలో వచ్చినటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా తత్వంలోనూ అంతే. కాబట్టి గురువు యొక్క ఉపదేశం మనకి ఎంత బుద్ధి సామర్థ్యం అనేది ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. సంపూర్ణంగా విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే దానికి గురువు యొక్క మార్గదర్శనం అనేది ఆవశ్యకం. కాబట్టి ఏమున్నా కూడా గురుముఖతః మనం ఉపదేశాన్ని పొందాలి. ఆ గురుముఖత ఏవేవో అనువాదాలు ఉన్నాయి, ఏవో పుస్తకాలు ఉన్నాయి, అనువాదాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి,
వాటన్నింటినీ పెట్టుకొని అవన్నీ కూడా మనం ఆలంబనగా తీసుకోవాలి. కానీ మళ్ళీ అంతిమంగా ఉపదేశం మాత్రం గురువు నుంచే తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా గురువు యొక్క మార్గదర్శనాన్ని అందరూ కూడా పొందాలి అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. చివరిగా ఒక సందేహం. ఇప్పుడు జగద్గురువుల వారు చెప్పిన సమాధానాలు అన్నిటి ద్వారా స్పష్టంగా తెలిసే విషయం ఏంటంటే గురువు యొక్క ఆశ్రయం ఎంతైనా కావాలి అని. అయితే ఈ కాలంలో కొత్త కొత్త పీఠాలు, కొత్త కొత్త గురువులు, కొత్త కొత్త బాబాలు అందరూ వస్తున్నారు. కొంతమంది విశ్వసనీయులు, కొంతమంది ఈ ప్రజల యొక్క జిజ్ఞాసను అడ్డుపెట్టుకొని వాళ్ళ వ్యవహారాలను వాళ్ళు సాగిస్తున్నారు. అందున ఈ మాధ్యమాల ద్వారా భక్తి అనేది ఇంకా ప్రచురం అయినప్పుడు ఈ జిజ్ఞాసను అడ్డుపెట్టుకొని వాళ్ళ వ్యవహారాన్ని సాగించడానికి ఇంకా ఆస్కారం దొరుకుతుంది. అలాగే ఇదివరకు జగద్గురువులు చెప్పినట్టు కూడా ప్రజలకి అన్ని విషయాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది అని కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు జ్ఞాని అయిన వాళ్ళే గురువు అని చెప్పి అన్నా కూడా ఇప్పుడు ఆ జ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞానులు ఎలా ఉంటారు అనే విషయం కూడా ప్రజలకు తెలియకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో సరియైన గురువు అంటే ఎవరు అని నిర్ణయించడం ఎలాగా? ఇప్పుడు ప్రతారణ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా సరియైన గురువు ఎవరు అని తెలుసుకోవడం ఎలాగా అనేది. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. మనం ఎక్కడైతే ఉంటామో మన ఇంటి పక్కనే, మన ఇంటి దగ్గరగా ఒక స్కూల్ ఉంటుంది, ఒక కాలేజీ ఉంటుంది, చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడో ఉండే స్కూల్కి పంపిస్తారు. చాలా దూరంలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఉన్నా సరే అక్కడికి వెళ్ళాల్సింది. రోజు గంట సేపు ప్రయాణం చేసైనా సరే ఏముంది, స్కూల్ బస్సు ఉంది, దానిలో పిల్లల్ని పంపిస్తారు. అలాగే మనం ఉండే ఊళ్ళోనే ఒక యూనివర్సిటీ ఉంది, కానీ అక్కడ కాదు, ఎక్కడో ఫారెన్లో ఎక్కడో పెద్ద యూనివర్సిటీ ఉంది, అక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అక్కడికి పంపిస్తారు. ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు? మన ఇంటి పక్కన ఉండే స్కూల్కో అథవా ఊళ్ళో ఉండే యూనివర్సిటీకో ఎక్కడికో పంపించకుండా ఎక్కడో ఫారెన్లో ఉండే ఫలానా యూనివర్సిటీకే వెళ్ళాలి మా పిల్లలు, అక్కడే చదువుకోవాలి, అక్కడే వాడికి సీట్ రావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇక్కడ చదివిస్తే కొంత ఖర్చు, కానీ అక్కడ చదివిస్తే చాలా ఖర్చు. ఇక్కడ చదివిస్తే మన ముందే ఉంటారు పిల్లలు, మన కంటి ముందే ఉంటారు పిల్లలు, హాయిగా వెళ్ళొస్తూ ఉంటారు. కానీ అక్కడికైతే మనం అక్కడికి పంపించాలి, మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలి, ఉండడానికి ఏర్పాటు చేయాలి. అది కొత్త దేశం, ఇప్పటివరకు వెళ్ళింది లేదు. కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త జనాలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఖర్చు కూడా చాలా చాలా ఉంది. అలాగే మన పిల్లల్ని చాలా సంవత్సరాల పాటు అక్కడికి పంపించాలి. ఇదంతా ఎందుకు చేయాలి? అలాగే ఖర్చు కూడా చాలా, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంపాదనకు తగినంత ఖర్చు కాదు, అది చాలా ఎక్కువ, మన సామర్థ్యాన్ని మించినటువంటి ఖర్చు అది. అయినా కూడా అందరూ ఏం చేస్తున్నారు, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించుకొని పిల్లల్ని ఏదో ఒక రకంగా అక్కడికి దానికి కావాల్సిన డబ్బుల్ని, సమయాన్ని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని వాళ్ళ వరకు 4 రోజులు కూడా వదిలింది లేదు, వాళ్ళని వదిలి ఉండిందే లేదు. కానీ ఇప్పుడు 4 ఏళ్ల పాటు అక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం అని, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఇన్ని కష్టాలని మనం ఎందుకు సహించుకుంటూ ఈ కష్టాలన్నింటినీ కూడా మనం అంగీకరించి పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఇక్కడే చదివిస్తే సుఖంగా ఉంటుంది కదా, ఎందుకు అక్కడికి పంపిస్తున్నాం అని అంటే, ఇప్పుడు కష్టాలున్నా కూడా దీని ద్వారా తర్వాత కాలంలో మనకు వచ్చేది అంటే అక్కడికి వెళ్ళి చదువుకుంటే గనక చాలా గొప్పవాడవుతాడు, అక్కడ మంచి విద్య, మంచి ఉత్కృష్టమైనటువంటి విద్య అక్కడ లభిస్తుంది. కాబట్టి ఈ కష్టాలన్నిటినీ కూడా ఒప్పుకొని అంగీకరించి అక్కడ లభించేటటువంటి ఉత్తమమైన విద్యని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత పిల్లలకి లభించేటటువంటి ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కష్టాలన్నిటినీ కూడా సహించడానికి మనం సిద్ధమవుతూ ఉన్నాం, తల్లిదండ్రులు సిద్ధమవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉండేది స్కూలే, మా ఇంటి పక్కన ఉండేది కూడా స్కూలే, అక్కడ ఉండేది కూడా యూనివర్సిటీనే, ఇక్కడ ఉండేది కూడా యూనివర్సిటీనే, పేరంతా ఒకటే. ఆ యూనివర్సిటీ అనేటటువంటి పేరులో ఏ విధమైనటువంటి తేడా లేదు. కానీ అక్కడికే పంపించాలి అని ఎందుకు పంపిస్తున్నాము అని అంటే, అది అక్కడ ఉత్కృష్టమైనటువంటి అసలైనటువంటి విద్య అక్కడ లభిస్తోంది కాబట్టి అంత దూరం పంపిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అని అంటే, అక్కడే మంచి విద్య లభిస్తుంది, ఇక్కడ లభించదు అనే విషయాన్ని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలుసు? మీరెప్పుడు అక్కడికి వెళ్ళింది లేదు. ఇదైతే పక్కనే ఉంది, పక్కనే ఉన్న దాంట్లో సరిగ్గా లేదు, అక్కడైతే బాగుంటుంది, పక్కన ఉన్న దాంట్లో సరిగ్గా లేదనే విషయం మీకు తెలిసింది, అక్కడ ఉండేదైతే బాగుంటుంది అనే విషయం మీకు తెలిసింది. ఈ జ్ఞానం అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వస్తోంది?
సరైనటువంటి వ్యక్తుల్ని, ప్రామాణికమైనటువంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చారో, ఎవరైతే ఈ విషయాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వ్యక్తులై ఉన్నారో, వాళ్ళని, ప్రామాణికులైనటువంటి వ్యక్తులై ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. మన పిల్లల్ని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఎక్కడికి పంపిస్తే మన పిల్లలకి సరైనటువంటి విద్య లభిస్తుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే విషయాల్ని ఎలాగైతే మనం ప్రామాణికులైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకొని అక్కడికి మన పిల్లల్ని ఈ కష్టాలన్నింటినీ కూడా సహించుకొని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాము. అందులో కూడా ఏం చేస్తారు, ఈ సంవత్సరం అక్కడ సీటు దొరకలేదా, అయితే వచ్చే సంవత్సరం ప్రయత్నం చేస్తాం, అప్పుడు దొరకలేదు మళ్ళీ ఇంకో సంవత్సరం ప్రయత్నం చేస్తాం, ఎంత లేట్ అయినా సరే పర్వాలేదు అక్కడికే వెళ్ళాలి. ఎందుకు ఈ ప్రయత్నం అంతా అంటే, అక్కడైతే సరైనటువంటి విద్య లభిస్తుంది కాబట్టి. ఈ విషయం మనకు ఎలా తెలుస్తోంది అని అంటే, ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుస్తుంది. ఆ ప్రయత్నాన్ని మనం అక్కడ చేస్తున్నాం. ప్రయత్నం చేసి వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా కనుక్కొని, అందరి అభిప్రాయాలని తీసుకొని కనుక్కొని మనం ఈ ముందడుగు వేస్తూ ఉన్నాం. పోనీ ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించి పిల్లల్ని అక్కడికి పంపించి చదివిస్తున్నాం. చదివించిన తర్వాత వాళ్ళకి మంచి చదువు లభిస్తోంది, ఆ తర్వాత మంచి ఉద్యోగం, మంచి సంపాదన, అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత చేస్తే దానివల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఎంతవరకు మనతో పాటు ఉంటుంది? ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటుంది. ఆ తర్వాత అయిపోయింది, ఈ జన్మకి అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ జన్మలో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొచ్చిన వాడు ఆ వచ్చే జన్మలో కూడా ఇదే విద్య వాడికి వస్తుంది అని చెప్పలేం. ఈ జన్మకి మాత్రం అంతే. ఈ జన్మలో వాడు అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చి ఉద్యోగం చేసి ఏం సంపాదించాడో వీటన్నింటిని కూడా వచ్చే జన్మ కూడా తీసుకెళ్తాడు అని లేదు. అవన్నీ కూడా ఇక్కడికే అయిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి ప్రయత్నం చేస్తే దాని నుంచి ఫలం వచ్చింది. కానీ ఆ ఈ జన్మకే పరిమితమైనటువంటి ఫలం వచ్చింది. అది మనకి తెలుసు కూడా. ఈ జన్మకి పరిమితమైనటువంటి ఫలం వస్తుంది అని కూడా మనకు తెలుసు. కానీ ఇటువంటి పరిమితమైన ఫలితాన్ని ఈ జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ విద్యను పొందడానికి అంత దూరం, ఇంత ఆలోచన చేసి, ఇంతమందిని అడిగి, ఇంత విచారణ చేసి మనం అక్కడికి పంపిస్తూ ఉన్నప్పుడు, ఈ విషయంలోనే మనం ఇంత చేస్తూ ఉన్నప్పుడు, ఒక గురువుని, ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఒక గురువుని మనం ఆశ్రయించాలి అనంటే ఇంకెంత ఆలోచించాలి? మనం చాలా ఆలోచించాలి. ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి మనం తెలుసుకోవాలి. ఎవరు సరైనటువంటి వ్యక్తి, ఎవరు అసలైనటువంటి గురువు, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అనేటటువంటి విషయాల్ని మనం అడిగి తెలుసుకోవాలి. మనకు తెలియకపోయినా ఆ విషయాన్ని గుర్తించేటటువంటి సామర్థ్యం మనకి లేకపోయినా కూడా కనీసం ఉన్నటువంటి వ్యక్తులనైనా మనం అడిగి తెలుసుకోవాలి. అలా మనం అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. అయితే ఇలా అడిగి తెలుసుకొని మనం ఆ గురువు దగ్గరికి వెళ్ళి, ఆ గురువు దగ్గర నుంచి ధార్మికమైనటువంటి మార్గదర్శనాన్ని పొంది, ధార్మికమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేస్తే దాని నుంచి మనకు వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది ఈ జన్మకి మాత్రమే సీమితం కాదు. ఈ జన్మలోనూ, వచ్చే జన్మలోనూ, వచ్చే లోకంలోనూ, అన్ని చోట్ల కూడా అక్కడ మనకి దీని యొక్క ఫలం అనేది లభిస్తోంది. అంటే అక్కడికి ఏమైంది? ఈ జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి ఫలాన్నిచ్చే విద్యను అభ్యసించడానికి ఏది సరైనటువంటి స్థానం అనే దాన్ని మనం ఇంతమందిని అడిగి తెలుసుకొని, ఇన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు జన్మల్లోనూ మనకి శ్రేయస్సుని కలిగించేటటువంటి, అందులోనూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సుని కలిగించేటటువంటి ఈ ధార్మికమైన మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గాన్ని మనకు ఉపదేశించేటటువంటి ఒక గురువుని మనం ఎంచుకునేటప్పుడు ఇంకెంత విచారణ చేయాలి, ఎంతమందిని తెలుసుకోవాలి, ఎంత సావధానంగా ఉండాలి. కాబట్టి ఎవరు సరైనటువంటి గురువు, ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అనేటటువంటి దాన్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవాలి, శిష్టుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇది చాలా అవసరం. శిష్టులు అనంటే ఎవరు? శాస్త్రంలో శిష్టులు అంటే ఎవరు? శిష్టులు అంటే ఏదో ప్రసిద్ధంగా లోకంలో ఉండేటటువంటి వ్యక్తులు అని అర్థం కాదు. శిష్టులు అనంటే ఏదో సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు, అథవా రాజకీయ నాయకులు, అథవా ఎవరో అధికార స్థానాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కాదు శిష్టులు అనంటే. అంటే వాళ్ళు కూడా శిష్టులని ఎప్పుడు అనిపించుకుంటారు అనంటే శాస్త్రముల్లో, అంటే అందుకే శిష్టుల గురించి చెప్పేటప్పుడు శాస్త్రంలో వేద ప్రామాణ్య అభ్యుపగంతృత్వే సతి వేదోక్త కర్మకారిత్వం అని శిష్టుల యొక్క లక్షణాన్ని శాస్త్రంలో చెప్పారు. అంటే ఎవరైతే వేదశాస్త్రముల్ని ప్రమాణంగా, వేదశాస్త్రముల యందు ప్రామాణికమైన బుద్ధిని కలిగి ఉంటారో, ప్రామాణ్య బుద్ధిని కలిగినటువంటి వారై ఆ వేదశాస్త్రముల్లో చెప్పినటువంటి విషయాల్ని అనుష్ఠానంలో, ఆచరణలో పెట్టుకొని ఉంటారో వాళ్ళని శిష్టులు అని అంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు కూడా ఈ రకంగా ఉంటే అప్పుడు వాళ్ళని శిష్టులు అని అనొచ్చు. అంతే తప్ప ఎవరో ఆయన చెప్పారు, ఈయన చెప్పారు అని చెప్పి మనం వాళ్ళని శిష్టులు అనడానికి వీల్లేదు.
ఏదో ఫలానా వ్యక్తుడున్నాను, ఆయన వెనకాల 4 తిరుగుతున్నారు, ఆయన వెనకాల 1000 మంది ఉన్నారు అన్నంత మాత్రాన ఎవరు శిష్యులు అయిపోరు. ఇలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు శిష్టులు అని అనిపించుకుంటారు. కాబట్టి ఇటువంటి శిష్టులైనటువంటి వ్యక్తులు ఎవరినైతే గురువుగా భావిస్తారో, గురువుగా మనకి సూచిస్తారో వాళ్ళ మార్గదర్శనాన్ని పొంది మనం అటువంటి గురువుల్ని ఆశ్రయించాలి. కాబట్టి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరిలోంచి సరైనటువంటి గురువుని గుర్తించేటటువంటి మార్గం ఇది. అందుకే శంకరాచార్యుల వారు కూడా స్పష్టంగా చెప్పారు, చాలామందికి తెలిసినటువంటి మాట, కో గురువు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఎవరు గురువు అనంటే గురువు యొక్క లక్షణాన్ని శంకరాచార్యుల వారే స్వతహా చెప్పారు. ఎవరైతే తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారై, సాక్షాత్కరించుకున్నటువంటి వారై శిష్యులకు, యోగ్యులైనటువంటి శిష్యులకు కూడా యోగ్యమైనటువంటి మార్గంలో ఉపదేశిస్తారో ఆ వ్యక్తినే గురువు అని చెప్పాలి అని శంకరాచార్యుల వారే ఈ లక్షణాన్ని ఉపదేశించారు. కాబట్టి ఇటువంటి లక్షణం ఉన్న వ్యక్తిని మనం గుర్తించి అథవా పెద్ద వ్యక్తుల నుంచి అంటే ప్రామాణికుల శిష్టుల నుంచి మనం తెలుసుకొని ఆ గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా గురువుల్ని మనం ఎంచుకొని ఆ గురువు యొక్క మార్గదర్శనంలో మనం జీవితాన్ని సాగించాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శంకరాచార్యుల వారు కూడా హెచ్చరించారు, గురువు అంటే ఎవరు అనేదాన్ని చెప్పింది అందుకోసం. ఎవరిని పడితే వాడిని గురువు అనడానికి వీల్లేదు, ఎవరిని పడితే వాళ్ళని గురువు అనడానికి వీల్లేదు. గురువు అనే వ్యక్తికి ఈ లక్షణాలు ఉండాలి, ఈ లక్షణం ఉన్నటువంటి వ్యక్తినే గురువు అని అనాలి, గురువుగా భావించాలి. అటువంటి వ్యక్తి నుంచే మనం మార్గదర్శనాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి పరిస్థితి లోకంలో వస్తుంది కాబట్టి, ఎప్పుడైనా అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితిలో మనం గురువుని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని శంకరులు అప్పుడే చూపించారు. కాబట్టి ఈ విధంగా గురువుల్ని మనం ఆశ్రయించాలి, వాళ్ళ నుంచి మనం మార్గదర్శనాన్ని పొందాలి. అది కాకుండా ఊరికే ఏదేదో ఇప్పటి కాలంలో అనవసరంగా ఏమిటేటో చేసి ఎవరెవరో గురూజీలు వాళ్ళు వీళ్ళు అని మీరు అన్నట్టుగా గురూజీలు బాబాలు అనుకుంటే ఎవరెవరో ఉన్నారు, ఏమిటేమిటో చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తే దానికి వీళ్ళు లీలా అని పేరు పెడతారు. వాళ్ళు ఏదేదో చెప్తుంటారు, అది చేసాం ఇది చేసాం అదైంది ఇదైంది అనుకుంటే ఏమిటో మాట్లాడుతుంటారు. నిజంగానే వీళ్ళంతా ఓహా ఆయన చాలా పెద్ద లీల చూపించాడండి, చేసేసాడండి, అది ఇది అని వీళ్ళంతా అంటూ ఉంటారు. కానీ మనం గుర్తించవలసినటువంటి విషయం ఇది. ఈ విషయాన్ని ఎందుకంటే మనకి జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి, ఇందాక చెప్పినట్టుగా మన ఆత్మోద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించగలిగే సామర్థ్యం ఆయనకు ఉండాలి. ఆ సామర్థ్యం ఉన్నటువంటి కేవలం వేషభూషాలతో ఎవరు కూడా గురువులు అవలేరు. వేషభూషాలతో పెద్ద పెద్ద సింహాసనాలతో ఎవరు కూడా గురువులు అవరు. ఈ జ్ఞానం ద్వారా గురువు అవడానికి సాధ్యం. కాబట్టి సరైనటువంటి గురువు నుంచి మనం మార్గదర్శనాన్ని పొందాలి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఏదో ఊరికే 4 ముక్కలు చదివేసుకొని మా జ్ఞానం వచ్చేసింది, మేమే గురువులో, మేమందరికీ అన్ని విషయాలు చెప్పేస్తామని చెప్పి ఏమిటో చెప్తుంటారు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి అద్వైతం అంటే ఏమిటి అని అన్నాడు. సరే నేను చెప్పా, అద్వైత సిద్ధాంతం అంటే ఇలా ఉంటుందని అంతే చెప్పా. అంటే అక్కడికి మరి అద్వైత సిద్ధాంతం కనుక ఇలా ఉంది అని అంటే అప్పుడు మనం ఇదంతా ఏమీ ప్రపంచం అంతా మిథ్యా అని చెప్పేశారు కాబట్టి మనం ఇదంతా ఏమీ చేయక్కర్లేదా అని అన్నాడు. నేనన్నా కాదు, మిథ్యా అని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ మిథ్యా అనేటటువంటి మాటకు ఒక అర్థం ఉంది. జ్ఞానం వచ్చేంత వరకు ఇదంతా కూడా చేయాలి అని శాస్త్రంలో ఏం చెప్పారో అదంతా కూడా నేను చెప్పాను. అప్పుడు ఆయన నాతో తర్వాత ఒక విషయం చెప్పాడు. నేను అసలు మీ దగ్గర ఎందుకు ఇదంతా అడుగుతాను, అసలు నాకు అద్వైతం గురించి తెలియదు, ఏమీ తెలియదు, నేనేదో ఉద్యోగంలో ఉన్నాను, నా పనిలో నేను ఉన్నాను. అయితే మీ దగ్గరికి ఇంత దూరం నేను వచ్చి నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది లేదు. మీ దగ్గరికి ఇప్పుడు వచ్చి అడగడానికి కారణం ఏమిటి అని అంటే మా అబ్బాయి ఉన్నాడు, వాడికి నేను చక్కగా ఉపనయనం చేశాను, మా సంప్రదాయ వంశ పరంపర ప్రకారం వాడికి ఉపనయనం చేశాను. తర్వాత వాడి చేత చక్కగా సంధ్యావందనం అనుష్ఠానాలు అవన్నీ కూడా వాడి చేత చక్కగా చేయించాను. వాడు కూడా చాలా శ్రద్ధగా అంతా చేస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది అని అంటే వాడన్నిటిని వదిలేశాడు. ఎంత చెప్పినా కూడా చేయట్లేదు వాడు. చివరికి నేను ఒకరోజు బలవంతంగా ఎందుకురా నువ్వు ఇవన్నీ చేయట్లేదు, రోజు అనుష్ఠానం చేయాలి, ఎందుకు చేయట్లేదు నువ్వు అని చెప్పి నేను గట్టిగా వాడిని అడిగినప్పుడు అప్పుడు వాడు ఒక ఈలోపు ఇంకోటి ఏమైంది అని అంటే ఒకరోజు మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి అన్నాడు, నాన్న ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఎక్కడో ఒక ఆయన పరిచయం అయ్యాడు, ఆయన నాకు తత్వం గురించి ఉపదేశిస్తాను అని అన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగాడు. అది విన్నప్పుడు నాకు వాస్తవంగా చాలా సంతోషంగా, మా అబ్బాయి వచ్చి ఒక కుర్రాడు ఇలా వచ్చి ఈ వయసులో ఉన్న ఒక కుర్రాడు వచ్చి నా దగ్గరికి నేను ఆయన ఎవరు తత్వాన్ని ఉపదేశిస్తానంటున్నాడు, అక్కడికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడంటే అంతకంటే సంతోషం ఉంది. నాకు